అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. రాబందులు కావాలా, రైతు బంధు కావాలా అంటున్న కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ లక్ష్మణ్. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ. శాసనసభ ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్థులు. ఐటీ సోదాలపై స్పందించిన భారాస ఎమ్మెల్యే. 13 రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. హిందూపురంలో ఆసుపత్రిని సందర్శించిన బాలకృష్ణ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. ఆంధ్రప్రదేశ్ మంత్రులను అడ్డుకున్న స్థానికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాబందులు కావాలా, రైతు బంధు కావాలా అంటున్న కేసీఆర్. ప్రజాస్వామ్య పరిణతి వచ్చిన అనేక దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని భారత అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం ఆ పరిణతి భారతదేశంలో కూడా రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేశాం. ఒక పాలసీ ప్రకారం పథకాలను అమలు చేస్తూ వచ్చాం. తెలంగాణ సాధించిన తర్వాత ఎన్నెన్నో సమస్యలు చుట్టుముట్టాయి. సంక్షేమంతోనే ముందుకు దూసుకెళ్తున్నాం. సంక్షేమంతోనే ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చామని కేసీఆర్ అన్నారు. నియామకాల కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగ యువతకు ఇప్పటికీ ఉద్యోగాలు దక్కలేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఎస్పీఎస్సీలో 20 లక్షల మంది యువత తమ పేర్లు నమోదు చేసుకొని ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. నమోదు చేసుకొని యువతను కలిపితే ఆ సంఖ్య 50 నుంచి 60 లక్షల దాకా ఉంటుందని విమర్శించారు. వివిధ శాఖల్లో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్న విషయాన్ని పీఆర్సీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. కేసీఆర్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఆరోపించారు. తెలంగాణతో తనకు 2008 నుంచి అనుబంధం ఉందని తెలిపారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలోనే ఉందన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగింది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వ్యాట్ ఎక్కువగా వసూలు చేస్తోంది తెలంగాణలోని. నిరుద్యోగ రేటు 7.8 కాగా 9.5గా ఉంది. నిరుద్యోగ రేటు పురుషులు 7.8 కాగా మహిళలు 9.5గా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్థులు మిగిలారు. బుధవారం 608 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. భారత అధినేత సీఎం కేసీఆర్ బరిలో నిలిచిన గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం గమనార్హమైంది. ఐటీ సోదాలపై మిర్యాలగూడ ఎమ్మెల్యే భారాస అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు స్పందించారు. ఎన్నికల్లో గెలవలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వేములపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఐటీ అధికారుల సోదాలపై మీడియాతో మాట్లాడుతూ, ఐటీ అధికారులు ఎవరు నన్ను కలవలేదు. రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయి. రైస్ మిల్లర్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు నాపై ఆరోపణలు చేస్తున్నాయి. నాకు ఎలాంటి కంపెనీలు లేవు. నా దగ్గర డబ్బులు లేవు. ఎక్కడైనా చూపిస్తే ఇచ్చేస్తా అని నల్లమోతు భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 13 రియల్ ఎస్టేట్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీమ్స్ బోరో గ్రూప్స్, ఎక్సలెన్స్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ గ్రూప్ ప్రాజెక్ట్స్, సనాలి గ్రూప్స్, అర్బన్ యార్డ్స్, హ్యాపీ డ్రీమ్ హోమ్స్, విరతా డెవలపర్స్, రివెండర్ ఫార్మ్స్, కావూరి హిల్స్, 7 హిల్స్, బుల్డాగ్స్, సుమధుర ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థలు రేరా రిజిస్ట్రేషన్ లేకుండా మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసిన పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
శ్రీ సత్యసాయి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగులను వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గుండె చికిత్స విభాగం, అత్యవసర చికిత్స విభాగాలలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. మాతా శిశు కేంద్రం సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సౌకర్యం, లైట్లు, దుప్పట్లు లేవని తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారి వాయవ్య దిశగా కదులుతోంది. విశాఖపట్నం పరదీప్కు ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దిశకు దక్షిణంగా 530 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా తీవ్ర వాయుగుండం కదులుతున్నట్లు తెలిపింది. ఈ నెల 18 ఉదయం నాటికి బంగ్లాదేశ్లోని కేపుపారా, మోంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా తీరాల వెంబడి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీ వివాదంలో పోలీసులు వేధించారని తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్సీ యువకుడు మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హోంమంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, కలెక్టర్, డీఐజీ గ్రామానికి రాగా స్థానికులు, మృతుడి స్నేహితులు మంత్రులను అడ్డుకున్నారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపు అరగంట పాటు మంత్రులు గ్రామం వెలుపలే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి వైద్యానికి ఆర్థిక సహకారం అందించిన ఫ్రెండ్స్ సర్కిల్ భీమవరం 3 టౌన్లోని చిన్నరంగపాలెంలోని నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ షేక్ హఫీజ్ తబస్సుం దంపతులకు జన్మించిన పసిపాపకు ఊపిరితిత్తుల భాగంలో అత్యవసర ఆపరేషన్ చేయవలసి ఉన్నందున వారి కుటుంబానికి పెనుభారమైన ఖరీదైన వైద్యం వారికి శాపంగా మారిందని పరిస్థితిని తెలుసుకున్న తోటి మిత్రులు మహేంద్ర రొనాల్డ్ కార్స్ షోరూమ్ స్టాఫ్ 13,300 రూపాయలను అందించారని విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది బేతపూడి లోకేష్ మాట్లాడుతూ గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ హాస్పిటల్ నందు చిన్నారి అత్యవసర వైద్యానికి సహకరించి ప్రాణాన్ని కాపాడవలసిందిగా కోరుతూ సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. వైద్యం చేయించాలి. ఇప్పటికే అమ్మాయి పసిపాపకి మరి ఆక్సిజన్ వెంటిలేటర్ మీదే నడుస్తుంది. మరి ఇటువంటి తరుణంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆ చిన్నారి వైద్యానికి సహకరించాలని చెప్పేసి మరి ఈరోజు మరి భీమవరపట్నం చెందినటువంటి ఈ రొనాల్డ్ షోరూమ్ కానీ అలాగే మహేంద్ర కార్ల షోరూంలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ ఇచ్చినటువంటి వితరణ మరి వాళ్ళు సద్వినియోగం చేసుకుని వైద్యానికి సంబంధించి అందించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం సహకరించినటువంటి ఆటో డ్రైవర్ రామకృష్ణ గారికి, న్యాయవాది బేతపూడి లోకేష్ గారికి, అలాగే సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాతలు ఎవరన్నా ముందుకొచ్చి ఈ పసికందు వైద్యాన్ని సహకరించవలసిందిగా, ప్రాణభిక్ష పెట్టవలసిందిగా కోరుతున్నాం. 130 కోట్ల నిధులు ఖర్చు చేయడానికి పేదలు, దళితులు అర్హులు కాదా? పట్టణ ప్రజలకు మౌలిక సౌకర్యాలు, శ్మశాన వాటికలు కల్పించలేని పాలక వర్గం స్థానిక సమస్యల పరిష్కారానికై సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని వివిధ వార్డులలో నెలకొని ఉన్న సమస్యలను గత వారం రోజులుగా సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పరిశీలించి వచ్చిన సమస్యలపై మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ అధికార పార్టీ ఎంతో ఆర్భాటంగా 130 కోట్ల నిధులు కేటాయించినట్లు, అభివృద్ధి అంతా అద్భుతంగా జరిగేటట్లు ప్రకటనలు గుప్పించారే తప్ప చేసిందేమీ లేదన్నారు. బుద్వేల్ పట్టణంలో దాదాపు 16 దళిత గిరిజన ప్రాంతాలు ఉన్నప్పటికీ కనీసం నడవడానికి రోడ్డు కూడా లేక, అదేవిధంగా మనిషి చనిపోతే పూడ్చడానికి శ్మశానం కూడా ఏర్పాటు చేయలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు శ్రీలంవారిపల్లి, రూపరాంపేట దళితవాడలో రోడ్డు శ్మశాన సమస్య ఉందని, భగత్ సింగ్ నగర్ ఏర్పడి 10 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కనీసం మానవతా దృక్పథంతో కూడా మంచినీళ్లు, రోడ్లు, కరెంటు ఇవ్వకపోవడం చూస్తుంటే రానున్న ఎన్నికలో మా కాలనీ ప్రజల ఓట్లు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. రేపు ఏ ముఖం పెట్టుకొని పేదలు, దళితుల వద్దకు వచ్చి ఓటు అడుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, పట్టణ కార్యదర్శి బాలు, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, కార్యవర్గ సభ్యులు జిఎల్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉన్నాడో, ఎక్కడైతే నీళ్లు లేక, రోడ్లు లేక, సరైన డ్రైనేజీ లేక ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడ అభివృద్ధి చేస్తే అభివృద్ధి అంటే తప్ప ఇంకోటి కాదు. ఈరోజు వాస్తవంగా శీలంవారిపల్లి నేను చూశాను. మరి ఇక్కడ కూడా ఉన్నారు ఆ దళితులు. ఇక్కడ ఆ శీలంవారిపల్లి ఎట్టుందంటే ఒక పక్క రోడ్డుకి ఇటు సైడ్ కాపురం, ప్రజలంతా కాపురం ఉండరు, రోడ్డు పక్కనే అనుకుని శ్మశానం ఉంది.
అంటే సహజీవనం అట్లా జనాలు ప్రజలు శ్మశాలు కలిసి ఆయన జీవనం చేస్తున్నారు. ఇంత దుర్మార్గమా? ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.